రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దిగజారిపోయాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అవడం కోసం జగన్మోహన్ రెడ్డి చాలా నీచంగా ప్రవర్తించడానికి రెడీ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. వైఎస్ భారతిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలో చెడింది, ఏం జరిగింది, ఎందుకు విడాకులు అనేటువంటి టాపిక్ వచ్చింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడనేది మనందరికీ తెలుసు. తల్లిని పార్టీ నుంచి గెంటేశాడు, చెల్లిని రోజు బూతులు తిడుతున్నాడు, ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. సరే, మరోవైపు సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని అత్యంత కర్కశంగా గొడ్డలితో వేటులు వేసి నరికి నీచ నికృష్టానికి దిగజారినటువంటి వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. అతనికి ఎంపీ సీట్ ఇచ్చాడు. మళ్ళీ చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి అన్నాడు. ఎవడుగురా చిన్న పిల్లోడు? నాకు అర్థం. గొడ్డలతో నరికినటువంటి నీచుడు చిన్న పిల్లోడు ఎట్టయిండ్రా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థమవుతలేదు. సరే, ఈ సబ్జెక్ట్ పక్కన పెడదాం అబ్బా కాసేపు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా తన కుటుంబంలోనే గొడవలు రేగినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి అతని సతీమణి భారతిరెడ్డి గారికి, సరే వాళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు, వరుస అని. వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు ఫారిన్ కంట్రీస్లో. సరే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ సంపాదించుకున్నటువంటి సొమ్ముతో విదేశాలకు పారిపోతాడు. వాళ్ళందరితో ఫ్యామిలీ సెటిల్ అయిపోద్ది విదేశాల్లో. అది మనకి ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు అన్యోన్యంగా ఉండి దాదాపు 10 ఏళ్ళు వాళ్ళిద్దరూ మంచిగానే ఉన్నారు, భారతిరెడ్డి గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విడాకులు ఆలోచన చేశారు? ఏం నువ్వు అబద్ధం చెప్తున్నావా? నేను అబద్ధాలు ఎందుకు చెప్తా బా? ఈ సిగ్గులేనటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు పొద్దున్న లేస్తే. అతన్ని ఏమన్నాడు? వైఎస్ షర్మిల పచ్చ చీర కట్టుకొని ప్రత్యర్థింటికి పోయినది, వీళ్ళు వైఎస్కు వారసులా చంద్రబాబుకు వారసులా అన్నాడు. అంటే నీ చెల్లి చంద్రబాబుకు వారసులు అంటే నీ చెల్లి పుట్టుకని, అంటే నీ తండ్రిని, అంటే వీళ్ళందరికంటే ముందు మీ తల్లి క్యారెక్టర్ని ఇంత నీచంగా ఎట్ట మాట్లాడేవి జగన్మోహన్ రెడ్డి? కడుపు కనవే తిట్టుడు రోజు తాడేపల్లి కొట్టలో, లేకపోతే ఇంకేమైనా తిట్టుడువా? నా కోపం నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావని కదా జగన్మోహన్ రెడ్డి, నీ చెల్లిని తిట్టావని కూడా కాదు, నీ తల్లిని కూడా తిట్టావు కదా దౌర్భాగ్యుడా. నీ చెల్లి చంద్రబాబు నాయుడికి వారసురాలు ఎట్టయితే ఏం సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు? సిగ్గులేనుడా? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని తిట్టించావు. ఇప్పుడేమో నీ తల్లి విజయలక్ష్మి నీకు పుట్టుకనిచ్చిందా, నీకు జన్మనిచ్చిందా దుర్మార్గుడా? ఇంత నిత్యంగా ఎట్ట మాట్లాడుతున్నావు? మీరు ఇట్లా అంటున్నారంటే ఏమో బొచ్చుగడ అన్నమాట కదా. ఏం ఎల్లో శారీ కట్టుకుంటే తప్పు అయితే మరి వైఎస్ భారతిరెడ్డి గారు మరి ఎల్లో డ్రెస్ వేసుకున్నారు, ఎల్లో శారీ కట్టుకున్నారు, అనేక రకాలైనటువంటి ఎల్లో డ్రెస్సుల్లో ఆవిడ గారి ఫోటోలు ఉన్నాయి. కావాలంటే తర్వాత చూపిద్దాం, మనం ఇబ్బంది లేదు. లేదా గూగుల్లోకి పోయి మీరు ఎతికినా, లేదా ఇవాళ నిన్న ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది భారతిరెడ్డి గారు ఎల్లో శారీస్లో ఎల్లో డ్రెస్సుల్లో ఉన్నటువంటి ఫోటోలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పసుపు అంటే ద్వేషం, నీచుడే నీడు. నాకు అర్థం కట్లా. తెలుగుదేశం నేను నచ్చకపోతే ఒక దుర్మార్గుడా, పసుపు కలర్ ఏం చేసింది దౌర్భాగ్యుడా? నాకు అర్థం. ఈ మాటలను ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇతను మనిషి కాదబ్బా, ఇతను ఎన్ని మాట్లాడడం తక్కువే. ఎందుకంటే చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడినోడు వాడు అన్న పశువా, దుర్మార్గుడా, నీచుడా, ఏమనాలి అతన్ని ఎన్ని మాట్లాడాలి నాకు అర్థం కావట్లా, నాకు తెలియట్లా, నా డైజెస్ట్ అవ్వట్లా. రాజకీయం మాట్లాడే పొట్టుగాడా, దమ్ముంటే దాని గురించి మాట్లాడుకుందాం. కానీ నీ చెల్లి కట్టుకున్న చీర కలర్ గురించి మాట్లాడుతున్నావంటే ఇంతకంటే సిగ్గు చెట్టు ఉంటుందంటే కడుపుకు అన్నవే తిట్టరావా నువ్వు? ఏం మనిషి నువ్వా? ముఖ్యమంత్రి పదవి కోసం చెల్లి చీర గురించి మాట్లాడేటువంటి, చెల్లి బట్టల గురించి మాట్లాడేటువంటి స్థాయికి దిగజారి ఓడివి. మరి నీ సతీమణి, నీ భార్య, ఆవిడంటే నాకు గౌరవం. ఎందుకంటే మహిళని మనం గౌరవించాలి. పైగా ముఖ్యమంత్రి గారి సతీమణి గౌరవిస్తా. ఆవిడ గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడాలి. ఈ 5 సంవత్సరాల్లో భవిష్యత్తులో కూడా మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడిన ఇబ్బంది ఏం లే. జగన్మోహన్ రెడ్డి నీచులం కాదు మనం. అయితే ఆవిడ కూడా ఎల్లో కలర్ డ్రెస్సు, ఎల్లో కలర్ శారీలు కట్టుకుంది కాబట్టి ఆవిడనే అవమానించట్లా. జగన్మోహన్ రెడ్డి లాజిక్ చెప్తారు అంతే. పాప ఆమెకు నచ్చిన డ్రెస్ కట్టుకోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం అసలు దాని గురించి మాట్లాడడం మనం, ఎందుకంటే గౌరవిస్తాం మనం. పైగా నాకంటే వయసులో కూడా పెద్ద ఆవిడ, ఓ మంచి మనిషి కదా, నాకు అనవసరం బా. మనిషి ఆడ మనిషిని గౌరవించాలి, తప్పదు. జగన్మోహన్ రెడ్డిలో నీచులం కాదు కాబట్టి. సరే, ఇప్పుడు ఆవిడ ఎల్లో కలర్ డ్రెస్సు శారీ కట్టుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆవిడకి విడాకులు ఇస్తాడా? ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి ఆవిడని కూడా చంద్రబాబు నాయుడు గారి మనిషిని, చంద్రబాబు కుట్రతోనే ఎల్లో డ్రెస్ వేసుకుందని, చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి నీచమైన బతుకు గురించి వైఎస్ భారతిరెడ్డి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటానికి కూడా సమాచారం అంతా కూడా భారతిరెడ్డే ఇచ్చిందని చెప్పి ఆయన అనగలిగినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి అంటాడా? ఏం నీతిమాలినోడివి నువ్వు? ఏం సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నావు? రాజకీయం మాట్లాడరా స్వామి అంటే మీ చెల్లి కట్టుకున్న చీర గురించి, లేకపోతే దానికి ఏం జరిగినా చంద్రబాబు ఏం సిగ్గులేనుడా? నీ చెల్లికి నువ్వు ఆస్తిలో వాటా ఇవ్వకుండా రోడ్డు మీద వేసింది నువ్వా చంద్రబాబా?
నీ చెల్లి నువ్వు జైల్లో ఉంటే ఆ పార్టీని బతికించి 3000 కిలోమీటర్లు ఆడమనిషి చేయండి, పాదయాత్ర చేసి ప్రచారం చేసి ఎండనక వాననక చల్లనక ఆ పార్టీ కోసం కష్టపడితే ఆవిడకి రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా పక్కన పడేస్తే ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి పోతే దీన్ని చంద్రబాబు నాయుడు కుట్ర అంటున్నావు అంటే ఏం సిగ్గులేని బతికిది? నీ లాజికల్ ప్రకారం, నీ మాటల ప్రకారం ఇక నీ కుటుంబంలో మీ తల్లిగారు కూడా పాపం ఆవిడ కూడా ఎల్లో శారీ కట్టుకున్నారు, అది కూడా తప్పేం కాదు, దాని గురించి కూడా తప్పు అనేటువంటి పరిస్థితిలో మా తెలుగుదేశం కూడా ఉండవు. ఆమె ఇష్టం, ఆమె డ్రెస్ వేసుకోవచ్చు. పాపం పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి సత్యమని ఆవిడ గురించి కూడా మేమానం. కానీ జగన్మోహన్ రెడ్డి లాజిక్ల ప్రకారం వాళ్ళ భార్య గారికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైపోతాడు, ఎందుకంటే ఆవిడ ఎల్లో శారీ ఎల్లో డ్రెస్ కట్టుకుంది కాబట్టి. వాళ్ళ తల్లి గారిని కూడా అందుకే దూరం పెట్టాడేమో అనిపిస్తూ ఉంది.